నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం చెప్పుకోవలసింది చాలా ముఖ్యమైనది అక్షయ తృతీయ మొట్టమొదటిది. అలాగే ఈ రోజున అందరూ కూడా ప్రతి నరసింహస్వామి దేవాలయం కూడా చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నరసింహస్వామికి చందనోత్సవం, వరాహ నరసింహస్వామి మనకి విశాఖపట్నంలో, దానికి సంబంధించిన విషయాన్ని కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం. మామూలుగా అక్షయ తృతీయ అంటే చాలామంది బంగారం కొనుక్కోవడం అన్న విధానంలో పెడతారు. అలా కాదు. అక్షయము అంటే క్షయము లేనిది, ఎంతైనా సరే వృద్ధి పొందేది. అది ఏంటి? మోక్షానికి సంబంధించినట్టుగా అనుకోవడం ఒకటి. రెండోది దాన ధర్మాలు, పూజలు, అలాగే భగవద్భక్తి ఎంత మంచిగా చేసుకుంటే అది అంత అక్షయలాగా వృద్ధి పొందుతూ ముందుకెడుతుంది అన్నది మనం ఇందులో. ఆ రకమైన దానాల్లో కూడా ఏమని చెప్పడం జరిగింది, దాంట్లో ఏదన్నా జలపాత్ర అంటే నీటితో సంబంధించింది ఇవ్వడం కానీ, లేకపోతే ఏదన్నా పాదరక్షలు కానీ, గొడుగు కానీ, లేకపోతే సన్నని వస్త్రం, ఎందుకంటే సమ్మర్ కాబట్టి చక్కగా సన్నటి వస్త్రం అంటే ఎక్కువ మనకి ఇబ్బంది లేకుండా ఉండే కాటన్ వస్త్రం, ఇవన్నీ కూడా చాలా మంచిది. అలాగే భగవంతుడి ప్రార్థన, పెద్దవాళ్ళని తలుచుకోవడం, వంశం అభివృద్ధి పరంగా ముందుకెళ్ళడానికి చిన్నపాటి దాన ధర్మాలు, ఇవన్నీ కూడా అక్షయ తృతీయ నాడు చేయడం అనేది చాలా విశేషంగా చెప్తారు. అయితే ఈ అక్షయ తృతీయకు సంబంధించిన విషయాల్లో మనం తెలుసుకోవాల్సిన మరి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ఈ రోజున చందనోత్సవం అని చెప్పి జరుగుతుంది. ఎక్కడ? మనకి విశాఖపట్నంలో నరసింహస్వామి దేవాలయం ఉంది. దాన్ని సింహాచల నరసింహస్వామి దేవాలయం అంటారు కదా. వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అనేది అక్కడ ఉంది. దాని విశేషాలు ఏంటి, దాని విషయం గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. అయితే మామూలుగానే అక్షయ తృతీయ నాడు మనకి సింహాచలంలో చందనోత్సవం అంటే సంవత్సరం అంతా ఉండే చందనంతో పూసి ఉన్నది ఆ రోజున ఒలుస్తారు. మళ్ళీ చందనంతో కప్పబడిపోయి ఆయన నిజరూప దర్శనం అనేది మనకి ఈ అక్షయ తృతీయ నాడు అంటే వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియ నాడు మనకి ఆయన నిజ రూపాన్ని మనం దర్శించడానికి అవకాశం ఉంటుంది. ఇది గొప్పతనం అనమాట. 32 నరసింహస్వామి దేవాలయాల్లో కూడా ఇది ఒకానొక అద్భుతమైన దేవాలయంగా చెప్తారు. వరాహ నరసింహస్వామి దేవాలయానికి సంబంధించిన కథ కొంతవరకు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే, సింహాచలం, చలము అంటే చలనము లేకుండా ఉండే కొండ లాంటిది. ఒకానొకప్పుడు మనకి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు ఇద్దరు రాక్షసుల గురించి కూడా తెలుసు. వాళ్ళకి ఈ హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు జన్మించడం. అయితే వీళ్ళ యొక్క రాక్షస కృత్యాలని భరించలేక ఈ యొక్క విష్ణుమూర్తి వెళ్ళి వాళ్ళని వధించటం అనేది, అలాగే ముఖ్యంగా హిరణ్యకశిపుడికి సంతానమైన ప్రహ్లాదుడు ఎంతో ఇదిగా ఈ యొక్క విష్ణుమూర్తిని ప్రార్థన చేయడం, విష్ణుమూర్తినే ఒక జీవితంగా భావించి ఆయన నామస్మరణలో గడపడం, తన యొక్క శత్రువుని ప్రార్థిస్తున్నాడు అన్న కోపంలో ఈ యొక్క తండ్రి ఎలాగన్నా సరే ఈ ప్రహ్లాదుడిని ఇది అంతమొందించడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేయడం, ఏనుగుల చేత తొక్కించటమో, లేకపోతే అన్ని రాక్షసుల చేత ఇబ్బందులు పెట్టించటమో, లేకపోతే అన్ని రకాలుగా బంధించటమో, ఇన్ని రకాలు చేసినా కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులతో అది వెనక్కి రావడం వల్ల వెనక్కి ప్రహ్లాదుడు ఎప్పుడు ఆ పిల్లవాడు బాధపడలా, 5 ఏళ్లవాడైనా. అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన ఇది కాదు పద్ధతి అని చెప్పి ఒక సముద్రంలోకి తోసేయించేసి అతని మీద ఒక కొండని పెట్టేసి కొండ కింద అణిగించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు విష్ణుమూర్తిని ప్రార్థిస్తే ఆయన వచ్చి ఆ కొండ నుంచి కింద నుంచి ఊది ఆ పిల్లవాడిని బయటికి తీసేసి ఆ పిల్లవాడికి చెప్తాడనమాట, ఇప్పుడు నేను నీకు ఏ రూపంలో కనిపించానో ఆ రూపంలోనే నువ్వు నన్ను ఈ యొక్క ఇది యుగం అయిపోయేదాకా ప్రార్థించుకుంటావు, చక్కగా నువ్వు అన్ని రకాలుగాను నీకు ఈ రూపంలో నేను దర్శనమిస్తాను అని మొత్తానికి ఆ పిల్లవాడికి చెప్పడం. అలాగే అనుకుని ఆ పిల్లవాడు ప్రహ్లాదుడు అక్కడే ఆయనకి సంబంధించి ఇదంతా కూడా కృతయుగం సమయంలో ఇవన్నీ జరగడం అనేది చెప్తాం. అంటే ఇది విశాఖపట్నంలో ఉండే ఆ సమయంలో ఆ సముద్రంలో మధ్యలో కొండ పైనుంచి చూసినట్లయితే మనకి అప్పటిది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం కదా, చూసినట్లయితే అది సింహపు ఆకారంలో ఉండడం అనేది ఇదవుతుంది. ఇక్కడ భగవంతుడు వరాహ నరసింహస్వామి అంటే వరాహం లాంటి ముఖము, నరసింహం నరుడి యొక్క శరీరం, సింహం లాంటి తోక, ఆ భగవంతుడి యొక్క నిజస్వరూపం అలా ఉంటుంది. అయితే ఇది ఆయన్ని విశేషంగా ప్రార్థించి ఆ తర్వాత ఆ యుగంలో చక్కగా ఈయన ఎంతో పూజా పునస్కారాలన్నీ చేసుకొని ప్రహ్లాదుడు విశేషంగా కీర్తించి తర్వాత ఈ యొక్క త్రేతాయుగం సమయంలో పురూరహుడు అనే ఒక అతను వెళ్తున్నప్పుడు ఒక ఊరస్సుతో కలిసి
కొండ మీద ఆ ప్రదేశంలో తన యొక్క పుష్పక విమానంలో వెడుతున్నప్పుడు అక్కడ ఒక ఆధ్యాత్మిక ప్రదేశంగా దాన్ని అతను అనుకుని అక్కడ ఏదో ఉంది అనుకుని దిగినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఒక వాల్మీకంలో ఉండిపోయి కనబడతాడనమాట ఈ భగవంతుడు. ఎవరు? ఈయన వరాహ లక్ష్మీ నరసింహస్వామి. వెంటనే ఏం చేస్తాడంటే దిగి ఏంటిదంతా అన్నట్టుగా మాట్లాడినప్పుడు జరిగిన విషయాలన్నీ అర్థమై అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, నన్ను ఈ కొండ మీద ఉన్న నన్ను నువ్వు చందనంతోనే ఎప్పుడు కప్పి ఉంచాలి, కేవలం నాకు వైశాఖ మాసం శుక్లపక్షంలో తృతీయ అంటే అక్షయ తృతీయ నాడు మాత్రమే చందనాన్ని ఒలిచి అప్పుడు నిజ రూప దర్శనాన్ని ఇస్తాను, తర్వాత మిగిలిన కాలంలో నన్నంతా ఇలాగే ఉంచాలన్నట్టుగా ఆయన చెప్పడం. అప్పుడు ఆయనకి సంబంధించి దాన్ని కట్టడం అంటే ముందర దీనికి సంబంధించి చాలా సంవత్సరాల క్రితం దీనికి సంబంధించిన టెంపుల్ అంతా కూడా ప్రహ్లాదుడి సమయంలో కట్టినట్టుగాను, ఆ తర్వాత అది ధ్వంసం అయిపోయిన తర్వాత ఈయన యొక్క దాంట్లో కట్టినట్టు 11వ శతాబ్దంలో మళ్ళీ ఇది రీమోడరేట్ అయినట్టుగాను, తర్వాత మనకి శ్రీకృష్ణదేవరాయలు మొదలైన కొంతమంది వచ్చి దాన్ని చూసి దాంట్లో వాళ్ళ యొక్క ఇది ప్రతిష్టలు చేసుకున్నట్టుగాను చాలా చక్కగా చెప్తారు. అయితే ఇక్కడ ప్రహ్లాద మండపం అని ఉంటుంది. అక్కడ 3 ద్వారాలు ఉంటాయి ఆ టెంపుల్కి. అలాగే కోటలా ఉంటుంది బయట నుంచి చూస్తే. అది మామూలు సముద్ర మట్టానికి 244 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఖచ్చితంగా అది విశాఖపట్నానికి ఉత్తరంగా 11 కిలోమీటర్లో ఉంటుంది. అక్కడ మనకేముంటుందంటే గంగా యమున సరస్వతి 3 నదులు కలిసినట్టుగా అక్కడ వాటికి సంబంధించి గంగధార అని ఉంటుంది. అక్కడే దేవుడికి సంబంధించిన నీళ్లు. అక్కడ ద్వారపాలకుడిలాగా అంటే శివుడు వేరు విష్ణువు వేరు కాకుండా శివుడున్న చోట విష్ణువు, విష్ణువున్న చోట శివుడు అక్కడ ఉంటారు. కాబట్టి అక్కడ త్రిపురాంతకుడు అనే పేరుతో శివుడు ఉన్నట్టుగాను గంగాధారకి వెళ్ళే ప్రదేశంలో అక్కడే అమ్మవారు కూడా ఉండడం, అలాగే అక్కడ వీరభద్రుడు అందరి దేవుళ్ళని మనం చూస్తాం. చాలా చక్కగా అది ముఖ్యంగా ఈ చందనోత్సవం అక్షయ తృతీయ నాడు జరిగినప్పుడు ఎలా ఉంటుందంటే అప్పుడు ఆయన ఒంటి మించి అంతా తీసేస్తారు కాబట్టి ఆ యొక్క చందనం విపరీతమైన వేడి ఉంటుంది ఆ ప్రదేశంలో. మొత్తం విశాఖపట్నంలో ఎక్కువ వేడిని కూడా మనం ఆ రోజున పొందడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజున అది నిజ రూప దర్శనం కూడా ఉంటుంది కాబట్టి అలా అంటారు. అలాగే ఇక్కడ ప్రాముఖ్యత పొందిన ప్రదేశాలు ఏంటి అంటే పౌర్ణమి తిథులని కావచ్చు, అలాగే ఈ యొక్క నరసింహస్వామికి సంబంధించినవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి. ఆయన కళ్యాణం కానీ అలా కళ్యాణం కూడా చైత్రమాసంలో శుక్లపక్షంలో ఏకాదశి నాడు జరుగుతుంది. తర్వాత బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతాయి. తర్వాత ఈ చందనోత్సవం అనేది కూడా జరుగుతుంది. ఈ సమయంలో ఆయనకి చందనాన్ని ఇది చేయడం, ప్రత్యేకంగా దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు రావడం, కన్నుల పండుగగా అది చూడడానికి 2 కళ్ళు చాలవు. 32 దేవాలయాల్లో 32 పైగా ఉన్న ఈ నరసింహస్వామి దేవాలయాల్లో దీని ప్రత్యేకత ఏంటంటే ఒక పక్కన నరసింహస్వామి రూపంలో ఒక పక్కన వరాహ రూపంలో 2 రూపాల్లోనూ ఉన్న ఏకైక ప్రత్యేకమైన ప్రదేశంగా మనం ఇక్కడ చెప్తాం. ఇక్కడ కప్పస్తంభం అని కూడా కప్పస్తంభం అంటే కప్పం ట్యాక్స్ కట్టడం అనేది ఒకటి. రెండో అర్థం ఏంటంటే దాని కింద సంతాన గోపాల యంత్రం అనేది ఉంది. దానిపైన ఉండే స్తంభాన్ని భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆలింగనం చేసుకున్నట్లయితే సంతానం లేని వాళ్ళకి సంతానం ఏర్పడుతుంది అన్న ఒక మంచి నానుడే ఒకటి చెప్తారు. అలాగే ప్రహ్లాద మండపం అనేది ఒకటి ఉంది. అలాగే దేవుడి యొక్క మొత్తం ఒక వాల్మీకంలాగా పెద్ద సడన్గా చూస్తే ఆ చందనంతో ఉన్న దాన్ని చూస్తే శివలింగ ఆకృతిలో మనకు కనబడుతుంది. అది చాలా అద్భుతమైన దృశ్యం నిజంగా. కాబట్టి నరసింహస్వామిని చూడడానికి అందుకే ఆ ప్రదేశాల్లో చుట్టుపక్కల మాధవధార, సీతమ్మధార, గంగాధార ఇలాంటి ధారలలాగా ఏర్పడాయి. కిందకు వచ్చే కొద్దీ రకరకాల టెంపుల్స్ అవన్నీ ఉంటాయి. దానికి మన ప్రధాన ప్రదేశం నుంచి టెంపుల్కి వెళ్ళడానికి దాదాపు ఒక 41 మెట్లు ఉంటాయి. అన్ని విధాలుగా కూడా చూడడానికి అపురూపమైన దృశ్యాలతో ఉండే ఈ యొక్క వరాహ నరసింహస్వామి దేవాలయం చూడడానికి 2 కళ్ళు చాలు. ఇది విశాఖపట్నం దాకా పెడితే విశాఖపట్నం నుంచి లోకల్లే కాబట్టి 11 కిలోమీటర్ల 11 టు 16 కిలోమీటర్ల దూరంలో వెళ్ళొచ్చు. అలాగే దానికి ఎయిర్ మార్గం ఉంది. లేకపోతే కొంతమంది షిప్పుల్లో వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా వేరే ప్రదేశాల నుంచి వచ్చి బస్సులోనూ వెళ్ళొచ్చు, ఎలాగైనా వెళ్ళొచ్చు. అక్కడ పైన కాటేజీలు కూడా ఉంటాయి. అన్ని రకాలైన పూజలు జరుగుతాయి. అలాగే అక్కడ అన్నదానాలు కూడా జరుగుతాయి. అన్ని విధాలుగా కూడా లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన నరసింహస్వామి వరాహ రూపంలో ఆ రూప దర్శనానికే తండోపతండాలుగా వ్యక్తులు రావడం, ఆయన ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంతటి గొప్ప రోజున ఆయన్ని తలుచుకోవడం చాలా విశేషంగా భావిస్తూ మరొక్కసారి అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.